అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ముందుగా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమస్వరూపి, ఘనమైన రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో ఆయన మరోసారి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన సమయంలో తండ్రి ధ్యానించవలసినటువంటి వాక్యంలో మీరు తోడైండి నడిపించి మీ నామానికి మహిమార్థంగా మీరే నడిపించి ఘనత మహిమ ప్రభావంలో మీరే పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతోను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధురాలికి నేను సెలవిచ్చితిని. ఇశ్రాయేలు దేశంలో అనేక సార్లు కరువులు వచ్చినటువంటి సందర్భాలు అనేక సార్లు జరిగాయి. అయినప్పటికీ ఆ కరువు కాలాలన్నిటిలో కూడా దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలని ఎన్నడూ కూడా ఆకలి కొననివ్వలేదు. అయితే ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా కాలంలో ఇశ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాలు వచ్చినటువంటి కరువు సంగతి మనకు తెలుసు. ఆ సమయంలో అహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలు దేశాన్ని పాలిస్తూ ఉండగా అహాబు దేవుని మాట వినలేనందువలన దేవుడు ఆ దేశాన్ని శిక్షించడానికి గాను దేవుడు పంపించినటువంటి 3.5 సంవత్సరాలు కరువు. ఆ కరువు కాలంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను, అదేవిధంగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సీదోను సంబంధమైనటువంటి సారేపోతున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధురాలను దేవుడు పోషించినటువంటి విధానాన్ని మనం ఈ భాగంలో చూడగలం. ఆ కరువు కాలంలో దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఆయన్ని పోషించడానికి నీవు కెరీతు వాగు దగ్గర ఉండమని దేవుడు, నేను నిన్ను అచ్చట పోషిస్తానని దేవుడు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ఏలియా కెరీతు అనేటువంటి వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండగా దేవుడు అనుదినము కూడా కాకుల చేత మాంసము రొట్టెని ఆహారానిగా పంపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అనుదినము కూడా కాకుల చేత దేవుడు ఆహారం పంపి తన ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషిస్తూ ఉండగా కొన్ని దినాలకి అక్కడ కాకులు తెచ్చిన ఆహారాన్ని తింటూ ఉన్నాడు. అక్కడ వాగులో ఉన్నటువంటి నీళ్లు త్రాగి అతడు జీవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కరువు వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల కొన్ని దినాలకి ఆ వాగులో నుండి వస్తున్నటువంటి నీరు ఆగిపోవడం జరిగింది. అక్కడ నీళ్లు లేవు. ఆ తరువాత కాకులు కూడా ఆహారం తేలేదు. ఏలియా మరలా దేవుణ్ణి అడిగినప్పుడు, ఆహారం కొరకు అడిగినప్పుడు, నీవు సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపోతున్నటువంటి గ్రామానికి వెళ్ళు, అచ్చట నిన్ను పోషించడానికి ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను అని దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాతో చెప్పడం జరిగింది. వెంటనే ఏలియా ఆ సారేపోతున్నటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నాడు. ఆ సారేపతి గ్రామం అనేటువంటి ఆ గ్రామం యొక్క ఆ పొలిమేరకు వెళ్ళి ఊరు బయట చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విధవరాలు కట్టెలు పుల్లలో ఏరుతూ కనబడింది. ఏలియా వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా అని ఆమెను అడిగినప్పుడు, అయ్యా అలాగే అని ఆమె తేడానికి వెళుతూ ఉండగా మరలా పిలిచి నీ యొక్క చేతితో ఒక రొట్టెని కూడా తీసుకురమ్మని ఆమెతో చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ విధవరాలు అన్నది, అయ్యా, ఈ కరువు కాలం వచ్చిన తరువాత మాకు ఏ విధమైనటువంటి ఆహారం మాకు లేదు. అయితే ఇంతవరకు ఇంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ వచ్చాము. ఇక మా ఇంట్లో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా అయిపోయింది. ఇక ఒక్క పూటకి మాత్రమే కొద్దిగా ఆహారం ఉన్నది.
కొద్దిగా పిండి ఉన్నది, దాన్ని రొట్టెలు చేసుకుని నా కుమారుడు నేను తిని జీవించాలని, ఈ పూటకు జీవించాలని ఆ రొట్టెలు కాల్చడానికి పొల్లలు ఏరడానికి వచ్చానయ్యా మా ఇంట్లో, అది తప్ప మరి ఏమీ లేదు అని ఆమె చెప్పడం జరిగింది. అయితే ప్రవక్త అయినటువంటి ఏలియా, నీవేమి భయపడవద్దు, నీవు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేసినట్లయితే దేవుడు నీకు ఈ కరువు కాలం అంతా నిన్ను నీ ఆహారాన్ని దీవిస్తాడు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఆమె విని తన కరువు కాలంలో ఆ పూటకే ఉన్నటువంటి చాలినటువంటి ఆహారాన్ని ఆమె వెళ్ళి మొదటగా తనకున్నటువంటి ఆ పిండిలో ఉన్నటువంటి మొదటి ముద్దను తీసి ఒక రొట్టె చేసి మంచినీళ్ళు ఆ రొట్టె తీసుకుని వచ్చి ఆ గవిని దగ్గర ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఏలియాకు ఇచ్చి ఆమె తినమని చెప్పింది. ఆయన తిని దీవించాడు, నీవు వెళ్ళి నీవును నీ కుమారుడు కూడా రొట్టెలు చేసుకుని తినండి అని. వెంటనే ఆమె వచ్చి తిరిగి మిగిలి ఉన్నటువంటి ఆ కొంచెం పిండిని రొట్టెలు చేసుకుని ఆమె చేస్తూ ఉండగా ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని ఆ ఇంటిలో జరగడం ఆమె చూస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఉన్నది ఒక చాలా కొంచెం, ఆ కొంచెంలో సగము దైవజనుడికి ఇచ్చింది, ఇంకా ఆ కొంచెంలో ఇంకా చాలా తక్కువగా ఉంది. అయితే దేవుడు చేసిన ఆశ్చర్యకారం ఏంటంటే ఆమె రొట్టెలు చేస్తూ ఉండగా ఆ యొక్క పిండి అయిపోవట్లేదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె తక్కువ కావట్లేదు. అలాగా ఆమె అలా రొట్టెలు చేస్తూ ఉండగా పిండి అలా మిగులుతూనే ఉంది. ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఆశ్చర్యకార్యాన్ని వెంటనే గమనించి మరలా ఆమె తిరిగి గవిని వద్దకు వచ్చి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వచ్చి జరిగినటువంటి అద్భుతాన్ని ఆయనతో చెప్పింది. అయ్యా, మీరు చెప్పినట్లుగానే దేవుడు నా ఇంట్లో గొప్ప కార్యాన్ని చేశాడు, కనుక మీరు కూడా నా ఇంటికి రండి, ఈ కరువు కాలం అంతా కూడా మా ఇంటి దగ్గర ఉండాలి అని ఆమె ఆ దైవజనుడిని తన ఇంటికి తీసుకుని వచ్చింది. ఈ విధంగా ఆమె తీసుకుని వచ్చినప్పుడు ఆమె అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరే. ఈ విధంగా దైవజనుని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి ఆమె పోషిస్తూ ఉండగా అనేక దినాలు, కరువు దినాలన్నీ కూడా ఆమె ఇంటి వారు ఆ దైవజనుడు భోజనం చేస్తూ ఉన్నారు. వారికి ఏమి కూడా తక్కువ కాలేదు, ఆ పిండి అయిపోలేదు, నూనె తక్కువ కాలేదు. ఈ విధంగా ఆ యొక్క సారేపతి గ్రామంలో ఉన్నటువంటి ఒక దైవజనుడు ఆ కరువు కాలంలో ఆయనకి ఆహారము కావలసి వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లకు దేవుడు ఆయన్ని వెళ్ళమని చెప్పలేదు, కానీ ఒక పేద విధవర సారేపతి గ్రామంలో ఉన్నటువంటి పేద విధవరాల దగ్గరికి మాత్రమే వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె తనకున్నటువంటి ఆహారం అయిపోతున్నప్పుడు తాను ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తుంది. మా ఇంట్లో ఆహారం అయిపోయింది, నన్ను పోషించడానికి నాకు ఆహారము లేదు నాయన అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆమె దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆహారం ఇచ్చి పంపలేదు, కానీ ఒక దైవజనుడు నాకు ఆహారము కావాలి అని ఆమె దగ్గరకు వచ్చి ఆమెను అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగానూ ఆశ్చర్యంగానూ ఉంటాయి. ఆమె మా ఇంట్లో ఆహారం లేదయ్యా, ఆహారం దయచేయమని ఆమె అడుగుతుంది. కానీ తెల్లవారేసరికి ఆమె పొలాలకు వెళ్ళిన తర్వాత ఒక దైవజనుడు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఆకలి ఉంది, నాకు ఆహారం పెడతావని ఆయన అడుగుతున్నాడు. ఆమె దేవుడిని అడిగింది, కానీ దేవుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? ఆ దైవజనుని ఆమె లేమిలోనే ఆ ఒక దైవజనుడికి ఆహారం పెట్టమని దేవుడు ఆయన పంపించాడు. అయితే తన కొన్నటువంటి సమృద్ధిలో కాదు, కానీ తనకున్నటువంటి లేములోని ఆమె ఒక దైవజనుడికి ఆహారం పెట్టడానికి గొప్ప త్యాగం చేసింది. ఆమె అన్నది, అయ్యా కొంచెం పిండి మాత్రమే ఉంది, అది నేను చావకముందు నా కుమారుడు నేను తిని మరిక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు, అలాంటి పరిస్థితిలో కూడా ఆమె అందులో కొంచెం ముందుగా
దైవజనుడికి ఆమె ఆహారం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇది చాలా ఆమె చేసినటువంటి పని చాలా గొప్ప త్యాగం. ఎందుకంటే సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే ఒక దైవజనుడికైనా ఎవరికైనా పెట్టడం మరి చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ మరి చాలిన ఆహారం ఉన్నప్పుడు అందులోనే మరి ఒకరికి అతిథులకి మరలా భోజనం పెట్టాలంటే అది చాలా కష్టతరమైన పని. అయినప్పటికీ ఆమె దేవుని యందు విశ్వాసం కలది కనుక ఆమె తన లేమిలో కూడా దైవజనుడికి ఆహారం పెట్టడానికి వెనకాడలేదు. ఆయన పెడితే నా కుమారుడికి నాకు చాలదని అనుకోలేదు. కానీ ఆ కొంచెములోనే మరి ఒక దైవజనుడికి ఆహారం పెట్టినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము కలిమిలో కాదు కానీ లేమిలోనే దేవునికి ఇచ్చింది ఆయనకి అంగీకారం అవుతుంది. ఆ సారేపతి గ్రామంలో ఉన్నటువంటి విధురాలు అదే చేసింది. అందుచేతే దేవుడు ఆమె కుటుంబాన్ని ఆమె ఇంటిలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కరువు కాలం అంతా ఆ పూటతో అయిపోయేటువంటి ఆహారాన్ని ఈ పూట తిని ఇక తర్వాత ఏమవుతుందో మాకు తెలియదని చెప్పినటువంటి ఆమె కుమారుడు, తన ఇంటివారు, ఆ దైవజనుడు కూడా ఆ కరువు కాలం అంతా కూడా తన ఇంటిలో కూర్చుని సమృద్ధిగా ఆహారము మరి తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ విధురాలు చేసినటువంటి గొప్ప త్యాగానికి ఆమెను దీవించి ఆమె యొక్క కొంచెం ఆహారాన్ని అయిపోకుండా దీవించి ఆ దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనము కలిమిలో కాదు కానీ లేమిలోనే దేవుని కొరకు నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము అంతకంటే ఎన్నో రెట్లు దేవుని దగ్గర నుండి మనం పొందగలం. ఈ పూటకి మనకు చాలా తక్కువగా ఉంది కదా, ఇందులో దేవునికి ఇస్తే ఇంకా మనకు తగ్గిపోద్దేమో అని మనం అనుకోనక్కర్లేదు. మనం ముందు దేవుని గణపరిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె తన లేమిలో కొంచెం ఆహారంలో ముందుగా దైవజనుడికి ఇచ్చింది. ఆమె అనేక దినాలు అనగా కరువు కాలం అయిపోయి మరలా కొత్త పంటలు పండే వరకు కూడా ఆమె ఆహారాన్ని దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో దేవునికి ఇచ్చట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము మరి మనకు కలుగుతుందని ఆ సారేపతి గ్రామంలో ఉన్నట్టు నిధరాలు చేసిన కార్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసి ఉన్నది. అలాగని లోకాసు వార్తలో ఆమెను గురించి రాయబడిన మాట ఏంటంటే, సారేపతి గ్రామంలో అనేక మంది విధవరాణులు ఉండినప్పటికీ, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాణులు ఉన్నప్పటికీ సారేపతి గ్రామంలో ఉన్నటువంటి ఒక్క విధవరాలు యొద్దకు మాత్రమే ఆ దైవజనుడు పంపబడ్డాడు అని రాయబడింది. ఎందుకు? ఇశ్రాయేలు దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు, కానీ అందరి ఇళ్ళకి కూడా దైవజనుడు వెళ్ళలేదు, ఆయన్ని పంపలేదు దేవుడు. కారణం ఏంటంటే ఈమెలో విశ్వాసం ఉంది. ఆ కరువు కాలంలో ఇంట్లో ఉన్నటువంటి ఆహారం అయిపోయేటువంటి సందర్భంలో తాను దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని పోషించావు, ఇది ఇంట్లో ఉన్న ఆహారం అంతా అయిపోతుంది, ఇక మీదట ఎలా బ్రతకాలి అని అనుదినం ఆమె ప్రార్థన చేస్తుంది. కానీ ఈమెలాగా కరువులో దేవుని మీద ఆధారపడి దేవుని అడిగిన వాళ్ళు మరి లేరు గనుక దేవుడు అందరి దగ్గరికి ఆ దైవజనుడిని పంపలేదు, అందరికీ ఆ దీవెన ఇవ్వలేదు. ఎందుకనగా ఈ ఒక్క విధవరాలకి దేవుడు అంత దీవెన ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ కరువు కాలంలో దేవుని మీద ఆధారపడి దేవుని అడిగి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మమ్మల్ని ఏ విధంగా పోషిస్తావు అనగా దైవజనుడిని ఆమె ఇంటి దగ్గరికి పంపించి ఆయన ద్వారా ఆ ఇంటికి ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో మనము దేవునికి ఇచ్చేవారుగా ఉంటే దైవజనుడిని పోషించినప్పుడు 100 రెట్లు అధికమైనటువంటి ఆశీర్వాదము దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఇవ్వగలడు అని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తోంది. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఘనమైన రక్షక, నీకు వందనాలు. అదే తండ్రి, ఈ యొక్క పగటి వేళ మరోసారి ఈ విధంగా నీ వాక్యాన్ని ప్రకటించేటువంటి నాయన భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వినిచున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. కరువు కాలంలో ఇదిగో తండ్రి, కరుణా సమయంలో
ఆయన పనులు లేక, ఉద్యోగములు లేక, వ్యాపారం లేక ఎలా జీవించాలనేటువంటి ఆలోచన కలిగినగా తండ్రి సరేపతి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలను పోషించినట్లుగా నాయన బిడ్డని యందు విశ్వసించిన బిడ్డలందరినీ, ఎన్నో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు పోషించి దీవించి ఆశీర్వదించండి. ఆయన లేమిలో సమృద్ధిని కలుగు చేయగలిగినటువంటి దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగినటువంటి దేవుడు తండ్రి. నాయన ఆహారం లేని చోట ఆహారం సమృద్ధిగా నాయన చేయగలిగినటువంటి దేవుడు అని గ్రహించి నీ యందు విశ్వాసం ఉంచి నీ యొక్క నామములో నాయన నీవు పోషించగలిగినటువంటి దేవుడు అని, రక్షించగలిగిన దేవుడు అని, నీపై ఆధారపడి నీ నుండి ఆశీర్వాదాలు పొందగలిగిన విశ్వాసం బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.